సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సరస్వతి త్వయాం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదాన కరీ మమ. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షిని పద్మకేసర వన్నెని నిత్యం పద్మాలయం దేవి నమాంపత్ సరస్వతి అంటూ సర్వ విద్యలకు అధిష్టాన దేవత అయినటువంటి విద్యా సరస్వతి శనేశ్వర ఆలయానికి మనం వచ్చామండి. రెండో బాసరగా పిలువబడేటువంటి ఈ సరస్వతి ఆలయం యొక్క విశిష్టతలు ఏంటి అనేది మనం ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. వర్గల సరస్వతి మాత ఆలయంలోకి మనం అడుగు పెట్టామండి. ఇది రెండో బాసరగా ప్రఖ్యాతిగాంచినటువంటి సరస్వతి ఆలయం అని మనం చెప్పుకోవచ్చు. మనకి సరస్వతి ఆలయాలు దేశమంతటా మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువగానే మనకి కనిపిస్తాయి సరస్వతి ఆలయాలు. అలాగే బ్రహ్మకు సంబంధించిన ఆలయాలు అయితే కేవలం మన దేశంలోనే కేవలం ఒకే ఒకటి ఉందండి. కాకపోతే సరస్వతి ఆలయాలు ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే బాసర ఎంత ప్రసిద్ధిగాంచిందో, ఒకటి బాసర మనకి అందరికీ తెలిసింది. సో ప్రతి ఒక్కరికి కూడా అక్షరాభ్యాసం చేయాలని అంటే మనం బాసరకి వెళ్ళే వాళ్ళం. అదే విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ వర్గల్లో కూడా ఒక సరస్వతి మాత టెంపుల్ చాలా పెద్దదిగా వెలిసి ఉంది. ఇక్కడ కూడా బాసర మాదిరిగానే మొత్తం కూడా అక్షరాభ్యాసాలు ఏం చేయాలన్నా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంటుంది. దీని చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే ఒకటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, అలాగే శనేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ యజ్ఞాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సరస్వతి మాతకు సంబంధించిన హోమాలు, యజ్ఞశాల కూడా ఇక్కడ ఉంది, హోమాలు జరుగుతూ ఉంటాయి. శనేశ్వర ఆలయం ఒకటి ఉంది, అలాగే మనకి విద్యా సరస్వతి ఆలయంతో పాటుగా విఘ్నేశ్వరుని యొక్క ఆలయం కూడా మనం చూసుకోవచ్చు. చుట్టుపక్కల ఉపాలయాలు అయితే అవి ఉన్నాయి. మనం లోపలికి వెళ్దాము. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఏ రకంగా నిర్మింపబడింది, ఎవరి ప్రోద్బలముతోటి నిర్మింపబడింది, ఈ విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఆలయం 98వ సంవత్సరంలోనే నిర్మితమైంది. ఇది మనం చూసుకున్నట్లయితే చంద్రశేఖర శర్మ అని అతను చాలా పెద్ద మనకి వాస్తు పండితులుగా చెప్తున్నారు. ఆ వాస్తు పండితుల యొక్క కుమారుడు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన వచ్చినటువంటి ఆ సంకల్పంతో ఈ సరస్వతి మాత టెంపుల్ ని నిర్మించారని బయట వినిపిస్తున్నటువంటి కథనం అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వారు చెప్తున్నటువంటి మాట. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరింత విశిష్టతల గురించి లోపలికి వెళ్ళి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఎత్తైన కొండపైన గుట్టపైన ఈ ఆలయాన్ని నిర్మించారండి. మనం చూస్తున్నాం కదా, పైకి మెట్ల మార్గం నుంచి రావాలంటే మెట్లెక్కి రావచ్చు. మెట్లు ఎక్కలేని వాళ్ళు, వృద్ధులు ఎవరైనా ఉన్నారు, అంగవైకల్యంతో ఉండేవారు, అమ్మవారిని దర్శించుకోవాలంటే అక్కడ ఒక లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారు వచ్చేసి మనకి 2వ అంతస్తులోని ప్రధాన ఆలయం అయితే ఉంది అమ్మవారిది. మన 2వ అంతస్తుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా మెట్ల మార్గాన్ని ఎంచుకుంటే మెట్ల మార్గంలో ఇలా వెళ్ళిపోవచ్చు. వసంత పంచమి రోజున విశేషంగా ఎన్నో పూజాభిషేకాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అమ్మవారికి. మనం లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్. ఇలా ఒక ద్వారం ఉంది. ఇక్కడ 2వ ద్వారం ఇది. మనం పైకి వెళ్తున్నాము. పైకి వెళ్తే మనకి అక్కడ మొదటి అంతస్తులో మనకి పెద్ద ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది. ప్రణోదేవి సరస్వతి అంటూ ఋగ్వేదం అమ్మవారిని కీర్తించింది. మనకి ప్రధాన శత్రువు ఎవరంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పారద్రోలాలి అని అంటే మనకి జ్ఞానం అనే మహాధారైనటువంటి సరస్వతి మాత యొక్క కరుణా కటాక్షాలు మనకి కావాలి. అటువంటి సరస్వతి మాతని ఆరాధించుకోవటానికి, దర్శించుకోవటానికి మనం ఈ వర్గల్ సరస్వతి మాత టెంపుల్కి వచ్చామండి. దీని కథనం ప్రకారం, అంటే స్థానికులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే చంద్రశేఖర శర్మ అనే ఒక పెద్ద సిద్ధాంతికి కలలో అమ్మవారు కనిపించి, ఎక్కడైతే నీకు సర్పం అనేది ఒక పుట్ట కనిపిస్తుంది, అందులో సర్పం ఏదైతే ఉంటుందో నీకు కనిపిస్తుందో, నాగుపాము కనిపిస్తుందో, అక్కడ నా ఆలయాన్ని స్థాపించాలి అని చెప్పి అమ్మవారు చెప్పినట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. అంటే ఇప్పుడు సరస్వతీదేవి ఏదైతే ప్రతిష్టాపన జరిగిందో అక్కడ ఇంతకు ముందు పెద్దగా ఒక పుట్ట అనేది ఉండేది. ఆ పుట్టలో పాము కూడా ఉండేదంట. నిత్యం ఇప్పటికీ కూడా ఆ పాము ఇక్కడే చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉంటుంది. ఈ గుడి చుట్టూ మాత్రమే సంచరిస్తూ ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి చెప్తూ వస్తున్నారు.
సో చంద్రశేఖర శర్మ గారికి కళలోని అమ్మవారు కనిపించి నేను ఇక్కడ వెలుస్తాను, ఇక్కడ ఎక్కడైతే ఈ గుట్ట పైన మనకి నీకు పెద్ద పుట్ట కనిపిస్తుందో ఆ పుట్టలోని పాము ఉంటుందో అది అక్కడే నా యొక్క ప్రతిష్టాపన జరగాలని అమ్మవారు కళలోని సూచించడం జరిగింది. ఆ రకంగానే ఈ ఆలయం వెలిసిందని ఇక్కడ ఉన్నటువంటి కథనం ప్రకారం మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి వేద పాఠశాల కూడా నడుస్తుందండి. నిత్య అన్నదానం కూడా ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది. వేద పాఠశాలలోని మనం చూడొచ్చు, అక్కడ వేదఘోష నిరంతరం వినిపిస్తూ ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళలో మనం వచ్చి చూసినట్లయితే అక్కడ వేదఘోష కూడా నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతిరోజు విశేషమైనటువంటి పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి మూలా నక్షత్రంలో వచ్చినటువంటి వసంత పంచమి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో పెద్ద మహోత్సవం కూడా జరుగుతుంటుంది. అలాగే శరణ్ నవరాత్రుల్లో కూడా పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లక్ష్మీ గణపతి కూడా టెంపుల్ కూడా ఉంది. సో లక్ష్మీ గణపతికి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా అక్కడ ఎన్నో పూజా అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున కూడా ఎన్నో మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే శని త్రయోదశి రోజున, ఎందుకంటే ఇక్కడ శనీశ్వర ఆలయం కూడా ఉంది కాబట్టి ఇది మనం చెప్పుకుంటే శ్రీ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయం అని కూడా మనం పిలుస్తున్నాం కదా. ఈ ఆలయానికి ఉన్నటువంటి పేరు అది. అలానే ఇక్కడ మనకి శని త్రయోదశి రోజున విశేషమైనటువంటి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమి శని ఇట్లా శని బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి హోమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుందన్నమాట. శ్రీ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయం యొక్క వైశిష్టం ఏమిటో ఇక్కడ అర్చక స్వాములు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్కారం. గణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. విశ్వంభరీం విశాలాక్షీం వర్గల్ గిరినివాసినీం విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకధారిణీం శ్రీకళాగాయణీం బ్రాహ్మీం వీణా పుస్తకధారిణీం సర్వ విద్యా స్వరూపాంతాం వందే విద్యా సరస్వతీ. మాతా కీ జై. శ్రోతలందరికీ నమస్కారం. వర్గల్ విద్యా సరస్వతి దేవాలయం అమ్మవారి యొక్క ప్రతిష్టాపన 1992 మాఘశుద్ధ త్రయోదశి నాడు పుష్పగిరి స్వామివారి చేతంబడి అమ్మవారి ప్రతిష్టాపన గావించుకోవడం జరిగింది. మరియు అమ్మవారి దేవాలయం నందు ముఖ్యంగా మూలా నక్షత్రము అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంగా ఆ రోజున అమ్మవారికి విశేషంగా మాసోత్సవాలు జరగడం జరుగుతూ ఉంటుంది. అనగా ప్రతి నెల అమ్మవారి నక్షత్రం రోజున అమ్మవారికి విశేషమైన పంచామృతాల చేత అభిషేకం మరియు చండీ హవన కార్యక్రమం, భక్తుల చేత లక్ష పుష్పార్చన కార్యక్రమాలు జరగటం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమనగా చిన్నపిల్లలకి మొదటి అక్షరాభ్యాసం అనగా మొదటి అక్షరాన్ని అమ్మవారి పాదాల చెంత దిద్దుకొని అమ్మవారి యొక్క పాదాల చెంత పిల్లల యొక్క భవిష్యత్తును ఆరంభం చేయటం చాలా అద్భుతంగా జరిగే కార్యక్రమం. అంటే ఈ ఆలయం ఇక్కడ వెలవడం వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి? పూర్వం అంటే సిద్ధాంతి గారు, మా యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు అమ్మవారి యొక్క అంటే అమ్మవారు సిద్ధాంతి గారి స్వప్నంలో రావటం, అమ్మవారికి మూలంగా ఏంటి అంటే బాసరలో సిద్ధాంతి గారు కొన్ని రోజులు అమ్మవారి దగ్గర ఉండి దీక్ష చేశారు. ఆ దీక్షలో అమ్మవారు కరకమల చేత అమ్మవారు ఆజ్ఞ ఇచ్చింది సిద్ధాంతి గారికి, చంద్రశేఖర సిద్ధాంతి గారికి. సిద్ధాంతి గారు కొన్ని స్థలాలు వెతికారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు వారికి స్వప్నంలో ఏదైతే ఆ స్థలం కనబడిందో ఆ యొక్క స్థలం ఇక్కడ గోచరించింది. ఆ రోజు ఇంకా సిద్ధాంతి గారు ఇక్కడ కూర్చొని, శివాలయం కూడా ఉంది కింద, అక్కడ కూర్చొని అమ్మను ఇక్కడ ప్రతిష్టాపన చెయ్యాలి అన్న భావన చేసుకొని చిన్న చిన్నగా భక్తుల యొక్క సహకారం తీసుకొని ఈ యొక్క దేవాలయం కట్టడం నిర్మించడం జరిగింది. అయితే ఎక్కడ మనం చూసుకున్నా కేవలం సరస్వతి ఆలయాలే మనకి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయం అని ఎందుకు వచ్చింది అని? అయితే దీనికి ఒక చిన్న విశేషత అంటే ఈ ప్రాంతంలో ఆ సమయంలో కరువు కాలం బాగా ఉండేది. 1992-93 ప్రాంతంలో సిద్ధాంతి గారికి వచ్చిన విశేషం అంటే వారి గురువు గారు అప్పన్ కందాడై శ్రీనివాస ఆచారి గారు వారి గురువు గారిని అడిగితే ఒక శనేశ్వర ఆలయం నిర్మించినట్టయితే ఇక్కడ ఉన్న కరువు కాటకాలు కూడా తొలగిపోతాయని సిద్ధాంతి గారికి చెప్పడం జరిగింది. దాని ద్వారా వారి యొక్క గురువు గారి యొక్క ఆనతి ద్వారా
విద్యా సరస్వతి శనేశ్వరాలయాలు రెండు ఒకటే రోజు ప్రతిష్టాపన చేయించడం జరిగింది. అయితే వారంలోని ఏ రోజులు విశేషంగా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? అమ్మవారికి వారంలో అంటే శుక్రవారము ప్రతిరోజు అమ్మవారికి నిజరూప దర్శనము మరియు ప్రతిరోజు మూల విరాట్కి అభిషేక సేవ ఉంటుంది. విశేషంగా అంటే శుక్రవారము మరియు నక్షత్రం మూలా నక్షత్రం రోజు విశేషమైన కార్యక్రమాలు జరిపిస్తారు. వసంత పంచమి రోజున ఎన్ని వేళ వరకు రావచ్చు అంటారు? అంటే వసంత పిల్లల్ని తీసుకొచ్చి విద్యాభ్యాసం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడ ఎన్ని వేళ వరకు రావచ్చు అంటారు? వసంత పంచమి రోజున పోయినసారి అయిన విశేషం అమ్మవారి దగ్గర 12,000 మంది పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. అనగా 12,000 మంది పిల్లలు అనుకుంటే 1,50,000 మంది ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవటం, ప్రతి ఒక్కరికి భోజనం వసతి అందించడం, అమ్మవారి ప్రసాదం తీసుకొని వెళ్ళటం జరిగింది. అంటే ఇది రెండో బాసరగా ఖ్యాతిగాంచింది కాబట్టి, రెండో బాసరగా ఖ్యాతిగాంచడానికి అంటే బాసరలో జరుగుతున్నటువంటి సేమ్ అవే పూజాభిషేకాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయా? ఏ రకంగా ఉంటుంది? బాసరలో జరిగినట్టుగానే రోజు అమ్మవారికి అభిషేక సేవ మరియు ప్రతి మూలా నక్షత్రానికి చండీ హవనము, నైవేద్యము మరియు భక్తులకి కూడా నిత్య అన్నదానము ఇవన్నీ జరుగుతాయి. బాసర నవరాత్రులలో కూడా ముఖ్యంగా దేవీ నవరాత్రులు చాలా అద్భుతంగా జరిపిస్తారు దేవాలయం వారు. విశేషమైన భక్తుల తాకిడి కూడా ఆ రోజు బాగా ఉంటుంది. మరియు నవరాత్రులలో కూడా మూలా నక్షత్రం వస్తుంది. సరస్వతి అమ్మవారి రోజు సరస్వతి అమ్మవారి యొక్క అవతారంలో ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఆ రోజు కూడా విశేషమైనగా పిల్లలకి అక్షరాభ్యాసాలు అవి జరపడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే అమ్మవారు ఉన్నారో ప్రతిష్టాపన జరిగిందో ఆ ప్లేస్ లో ఇంతకు ముందు పుట్టు ఉండేది, ఆ పుట్టల్లోనే ఒక సర్పం కూడా ఉండేది. దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడే నాకు ప్రతిష్టాపన చేయాలని అన్నారు కదా, ఆ సర్పం ఇప్పటికీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆ సర్పము అంటే మేమైతే ఇంతవరకు చూడలేదు, కానీ ప్రతి పున్నమకు కింద శివాలయంలో సర్పం వచ్చింది అన్న సూచన మాత్రం మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది నాగసర్పము కాబట్టి స్వయంభూడైన శివాలయంలో అంటే మొదలు ఇక్కడ పుట్టుండేది, ఇక్కడ ఆశ్రయించి అక్కడికి వెళ్ళేది సర్పం. ఇప్పటికీ ప్రతీక ప్రతి పున్నమకి అక్కడ ప్రదోషకాల సమయంలో అభిషేకం చేసి వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. ఆ సమయంలో ఖచ్చితంగా ఆ యొక్క సర్పం వచ్చి స్వామిని ఆరాధన చేస్తుంది అని ప్రతీక. ఆ సర్పం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కలంతా మల్లెల వాసన ఉంటుంది. మల్లెల వాసన వస్తుంది. అయితే స్వామివారి ఆజ్ఞతోటి ఈ ఆలయం స్థాపించబడింది అంటారా? శివుని యొక్క శంభుని ఆజ్ఞతో? ఖచ్చితంగా. ఎందుకంటే శివ ఆజ్ఞ లేనిది ఏదైనా కాదు, చీమైనా కుట్టదు అంటారు కదా. ఈ గిరికి మొదటి పేరు ఏంటంటే శంభుని గిరి. అంటే శివుడు మొదలు ఈ యొక్క ఆశ్రమానికి రావటం జరిగింది. 400 ఏళ్ల క్రితం కింద శివాలయం ఉంది. ఆ యొక్క ఆలయాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అమ్మవారు ఇక్కడికి రావటం జరిగిందేమో అని ఒక్కొక్కసారి మా గురువు గారు అంటూ ఉంటారు. అయితే ఇంకా ఈ ఆలయానికి అనుకుని చుట్టుపక్కల మీరు నిర్మించినటువంటి ఉప ఆలయాలు ఏమేమి ఉన్నాయి? ఉప ఆలయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే మొదటగా శనేశ్వర దేవాలయం ప్రతిష్టాపన గావించింది మీకు తెలిసిందే. తర్వాత 2002వ సంవత్సరంలో లక్ష్మీ గణపతి దేవాలయం ప్రతిష్టాపన చేశారు. 2022లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము మరియు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము ప్రతిష్టాపన గావించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విశేషం ఏమనగా 2000 సంవత్సరంలో వేద పాఠశాల అంటే సరస్వతి అమ్మవారికి మూల కారణం విద్య కదమ్మా. విద్య మా గురువు గారి యొక్క లోపట ఉన్న చిహ్నం ఏంటంటే గురువు గారికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచి విద్యావంతులు కావాలి, మంచి ధనవంతులు కావాలి, మరియు మంచి బుద్ధిమంతులు కావాలి. సో విద్యావాన్ భవతి, విద్య ఉన్నవాడు ఎక్కడైనా పూజింపబడతాడు. కాబట్టి 2000 సంవత్సరంలో వేద పాఠశాల కూడా పెట్టడం జరిగింది. 80 మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు. 80 మంది పిల్లలకి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం నేర్పిస్తున్నారు. చాలా మంది పిల్లలు ఉత్తీర్ణులై హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్లే పౌరోహితం చేస్తూ చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. ధన్యవాదాలు గురువు గారు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం మాకు మా వ్యూవర్స్ అందరికీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, అర్చక స్వాములు వంశీకృష్ణ శర్మ గారు చెప్పినట్టుగా ఈ ఆలయం మనకి వచ్చేసి శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే ఇక్కడ ఆలయం అనేది నిర్మితమైంది.
అమ్మవారు శివుడు టెంపుల్ మనకి కింద చూసుకుంటే దానికి గుట్ట పైన అమ్మవారు ఆలయాన్ని నిర్మించారు. చంద్రశేఖర శర్మ అనే సిద్ధాంతికి కళలో అమ్మవారు కనిపించి ఏ గుట్ట పైన అయితే నా యొక్క పుట్ట వెలిసి ఉంటుందో, ఆ పుట్టలోని సర్పం ఉంటుందో దాన్ని గుర్తించి అక్కడ నాకు ప్రాణ ప్రతిష్టాపన చెయ్యాలి అని అమ్మవారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారమే చంద్రశేఖర శర్మ గారు ఈ గుట్ట దగ్గరకు వచ్చేటప్పుడు ఇక్కడ పుట్ట కనిపించటము, ఆయన ఈ పుట్టను పరిశీలించగా అందులోని పాము కూడా ఉండటం, ఇదంతా చూసి ఎక్కడైతే ఆ పుట్ట ఉందో ఆ పుట్ట ప్లేస్ లోనే మనకి అమ్మవారి ప్రతిష్టాపన కూడా జరిగిందనమాట. దీని చుట్టుపక్కల ఇంకా కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూసేద్దాం పదండి. సరస్వతి మాత దర్శనం చేసుకున్న తర్వాత మనము బయటకు వచ్చే మార్గంలోనే కింద మనకి ఉపాలయాలు కూడా ఉంటాయి. అందులోనే మొదటగా మనం గణపతి ఉపాలయం, శ్రీ లక్ష్మీ గణపతి కూడా ఇక్కడ మనకి ఉపాలయం ఉంది. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. ఎవరికైతే సకల అభిష్టాలు నెరవేరాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలని కోరుకుంటారో, సకల విద్యలను ప్రసాదించేవాడు సరస్వతి మాతతో పాటుగా విద్యలను ప్రసాదించేవాడు, విజ్ఞానం కలిగించేవాడు వినాయకుడు. కాబట్టి మొదటగా ఇక్కడ మనకి ఉపాలయాల్లో వినాయకుని ఉపాలయం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో వినాయకుడిని దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత వినాయకుడు తమ్ముడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత శనీశ్వర ఆలయం ఉంటుంది, శనీశ్వర ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుందాం. లోపలికి వెళ్దాం పదండి. గణపతి దర్శనం అనంతరం మనకి కిందకు వెళుతూ ఉంటే శనీశ్వర ఆలయం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇది శ్రీ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయం అని అన్నారు కదా. ఈ శనీశ్వర ఆలయం ఏంటంటే మనకి శనీశ్వరుని ప్రతిష్టాపన అలాగే సరస్వతి మాత ప్రతిష్టాపన రెండూ కూడా ఒకేసారి జరిగాయంట. అందుకే దీనికి శ్రీ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయం అనే నామకరణం కూడా చేయడం జరిగింది. ఎవరికైతే ఏలినాటి శని అలాగే అర్ధష్టమ శని బాధలతోటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా శనీశ్వర ఆలయానికి వెళ్ళి ప్రతి శనివారము లేదంటే సోమవారం రోజుల్లోనే శనీశ్వర ఆలయానికి వచ్చి పూజాభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. తైలాభిషేకం జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఇక్కడ హోమాలు కూడా కొన్ని శనీశ్వర ఆలయంలోనే జరుగుతూ ఉంటాయి. సో స్వామివారిని దర్శించుకుందాం పదండి. శనీశ్వర ఆలయం తర్వాత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకున్నాము కదా. ఇక మనకి చివరగా వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అక్కడ ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఆలయం. ఇక్కడ నుంచి చూడడానికి విశేషంగా అక్కడ కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. కుంకుమార్చనలు, లక్ష పూల అర్చనలు ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయంట. ఆలయాన్ని కూడా దర్శించుకుందాం పదండి. ఈ ఆలయంలో కృత్తికా నక్షత్రం రోజున చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయండి. సంతానం లేని వారు, సంతానం కోరుకునేవారు అలాగే ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఇక మరో ఉపాలయం చూసేద్దాం పదండి. ఇక చివరి ఉపాలయం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసామండి. ఇక్కడ ఆల్రెడీ పూజలు జరుగుతూ ఉన్నాయి. మనకి నామాలు కూడా మంత్రోచ్చారణ కూడా వినిపిస్తుంది కదా. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం పదండి. చూసాం కదండి, శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉప ఆలయాన్ని చూసాము కదా. విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. లోపల కూడా ఎంతో మంత్రోచ్చారణ కూడా జరుగుతుంది. మనకి బయటకు కూడా వినిపిస్తూ ఉంది. ఇవి మనం సరస్వతి మాత వర్గల్ సరస్వతి మాత ఆలయం దిగువన ఉన్నటువంటి ఉపాలయాలు సంబంధించినటువంటి విశేషాలు. అమ్మవారి టెంపుల్ కింద అంటే స్టార్టింగ్ లోనే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. చిన్న శివాలయాన్ని ఈ మధ్య కాలంలోనే దీన్ని నిర్మించడం జరిగింది. ఉపాలయాల్లో భాగంగా శివాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగిందండి. ఇది మనం చూసుకున్నట్లయితే 3వ నెల అంటే మార్చ్ మంత్ 28వ తారీఖునే ఈ ఆలయ ప్రతిష్టాపన కూడా ఇక్కడ జరిగినట్లుగా అక్కడ చూసినట్లు మనకు తెలుస్తుంది. సో మాధవానంద సరస్వతి స్వామీజీ వారి చేతుల మీదుగా ఈ ఆలయం నిర్మితమైంది, ఈ ఉపాలయం ఇక్కడ. దీంతో పాటుగా వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఉపాలయాల్లో చూసుకుంటే వెంకటేశ్వర స్వామి ఉపాలయం కూడా ఉంది, అలాగే గణపతి ఉపాలయం కూడా ఇక్కడ ఉంది. శివ పరివారం అంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాలయాలన్నీ కూడా ఈ ఆలయం కింద దిగువ భాగాన ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి.
చూసారు కదండి, శంభుని గుట్టపై వెలిసినటువంటి శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయం విశేషాలన్నీ కూడా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే శుక్రవారం, శనివారం, ఆదివారం విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. వారంలో ఈ 3 రోజులు కూడా. అలాగే మూల నక్షత్రంలోని వసంత పంచమి రోజున కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవాలి అని అనుకునే వారందరూ కూడా మాక్సిమం బాసర ఎవరైతే వెళ్ళలేరో వారందరూ కూడా రెండో బాసరగా ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయానికి వచ్చి ఇక్కడే అక్షరాభ్యాసాన్ని కూడా చేయించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి వేద పాఠశాల ఉంది. సో నిరంతరము విద్యార్థులు ఎవరైతే వేదం నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఇక్కడ వేద పాఠశాలలోనే వచ్చి జాయిన్ అవుతారు. ఇక్కడ నుంచి ఎంతో మంది వేదం నేర్చుకున్నటువంటి విద్యార్థులు పౌరాణికం చేస్తూ ఎన్నో ఆలయాలలోని ఇప్పుడు ప్రస్తుతం పౌరాణికం కూడా చేస్తూ వస్తున్నారు. అలాగే నిత్యం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఇది కంప్లీట్ గా పెద్ద గుట్ట పైన వెలిసినటువంటి ఆలయం. ఇది పూర్తిగా గుట్ట మీద వెలిసింది. శివుని యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క ఇంత పెద్ద ఆలయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయం విశేషాలు. హైదరాబాద్ కి 45 కిలోమీటర్ల దూరంలోని వర్గంలోని ఈ ఆలయం నిర్మితమైంది. ఎవరైనా సరే కూడా చదువుల తల్లి సరస్వతి మాత అనుగ్రహం కావాలి, అలాగే అక్షరాభ్యాసం చేయించుకోవాలి మీ పిల్లలకి అని అనుకుంటే బాసర వెళ్ళలేని ఎవరైనా కూడా ఈ శ్రీ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయానికి వచ్చి ఇక్కడ మనం అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. ఇక మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.